శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో అనిమల్స్ ఫ్యాట్స్తో కలిసినటువంటి నెయ్యిని సరఫరా చేశారని చెప్పి ఇప్పటికే కూడా దానికి సంబంధించి కేసు విచారణ జరుగుతుంది. అయితే ఆ విచారణలో ఇప్పటికే చాలా సంచలన విషయాలు బయటికి రావడం జరిగింది. ఇప్పటికే మాజీ ఈవో ధర్మారెడ్డితో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులందరినీ కూడా ఇప్పటికే విచారణ జరిపారు. ఆ విచారణకు సంబంధించి ఇప్పటికే కూడా ఇవాళ కూడా ఢిల్లీలో మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలుకి భగవంతునికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ రకంగా కేవలం ఏదో ఆరోపణలు చేయడానికి మాత్రమే అనిమల్స్ ఫ్యాట్స్లో కలిసినటువంటి నెయ్యిని తిరుమల లడ్డూ ప్రసాదాలకి పంపించారనే ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా ఆయన కూడా దేనికి సంబంధించి ఏ టెస్ట్లకైనా తాను సిద్ధమే అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా కూడా విచారణ జరుగుతుంది. విచారణలో మరికొన్ని వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇవాళ మరో అరెస్టు ఈ నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి మరో అరెస్టును కూడా సిట్ అధికారులు చేయడం జరిగింది. అప్పట్లో జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఈ కొనుగోళ్లు వీటన్నిటికి సంబంధించి కూడా ఎవరు చూస్తారో దానికి సంబంధించిన మేనేజర్ని కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. RSSVR సుబ్రహ్మణ్యం ఆయన్ని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకంటే తిరుపతిలో ఆయనకు సంబంధించి NGO కాలనీలో ఆయన సొంతం ఇంటి వద్ద ఉన్న సందర్భంలో సిట్ అధికారులు అక్కడికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అతన్ని తిరుపతి రుయా ఆసుపత్రిలో అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత మేజిస్ట్రేట్కి ముందు హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ చెప్పారు సిట్ అధికారులకు సంబంధించి చాలా కీలకంగా ఈ కేసు వ్యవహరిస్తున్న తరుణంలో ఎవరెవరు ప్రధాన నిందితులు, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టం ముందుకు తీసుకొస్తాం, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నటువంటి ఎవరిని వదిలిపెట్టేది లేదని అంటూ కూడా సిట్ అధికారులు చెప్పిన నేపథ్యంలో ఆ రకంగానే ఈ కేసు ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఇవాళ అప్పట్లో కొనుగోలు చేసినటువంటి దగ్గర ఉండి మొత్తం అనుమతులు ఇచ్చినటువంటి ప్రొక్యూర్మెంట్ మేనేజర్ని కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.